హలో అండి. ఇప్పుడు చూస్తున్నటువంటి కొత్త హౌస్ లో ఈ పైప్ కనిపిస్తుంది కదండి, కింద ఫ్లోర్ లో కుట్టినటువంటి బ్లాక్ కలర్ పైపు. ఇది వచ్చేసి యాంటీ టర్మైట్ రెటిక్యులేషన్ పైప్ సిస్టమ్ అంటాం అనమాట. ఇలా చేయడాన్ని ఫ్లోర్ లో వేసుకుంటారు ఈ బ్లాక్ కలర్ పైప్ ని. ఇది వచ్చేసి పోరస్ పైప్ అని కూడా అంటారు. అంటే ఈ పైప్ లో ఏంటంటే చాలా నంబర్ ఆఫ్ మైక్రో హోల్స్ ఉంటాయి అనమాట. ఈ పైప్ ని ఫ్లోర్ లో వేసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, యాక్చువల్ గా మనం టెర్మైట్ ట్రీట్మెంట్ అనేది చేపిస్తూ ఉంటాము. ఆ ట్రీట్మెంట్ అనేది డైరెక్ట్ ఫ్లోర్ లో నుంచే మొదలు పెడితే పెస్ట్ యొక్క కాలనీస్ అన్ని ఫ్లోర్ లోనే ఉంటాయండి. సో ఫ్లోర్ లోనే ట్రీట్మెంట్ చేయడం వల్ల పెస్ట్ 80-90% చాలా వరకు క్లియర్ అవుతుంది అండ్ మళ్ళీ జనరేట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఈ పోరస్ పైప్ యొక్క మైక్రో హోల్స్ లో నుంచి పెస్ట్ మెడిసిన్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల మనకి పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది. అయితే ఇది మనం ప్రతి 4 years కోసారి ఈ పైప్లలో నుంచి మనం ఆ మెడిసిన్ ని ఇంజెక్ట్ చేయొచ్చు. దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్, మనం జనరల్ గా ఫ్లోర్ వేసే ముందు మనం ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటాం, కానీ ఒకసారి మెడిసిన్ కొట్టాక మళ్ళీ ఫ్లోర్ వేసాక మళ్ళీ రీట్రీట్ చేయడానికి ఉండదు. కానీ ఈ పైప్ వేసుకోవడం వల్ల రీట్రీట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అయితే కస్టమర్స్ అడుగుతా ఉంటారు ఏంటంటే, ఈ పైప్ యొక్క హోల్స్ మరి సిమెంట్ ఫ్లోర్ వేసాక మొత్తం క్లోజ్ అయిపోతుంది కదండి అనేసి అంటా ఉంటారు. లేదండి, ఈ మైక్రో హోల్స్ దాని యొక్క ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే, మ్యానుఫ్యాక్చరింగ్ లోనే ఒక హనీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మన హనీ కోమ్ స్ట్రక్చర్ ఆ టైప్ లో, అంటే తేనె పట్టు యొక్క స్ట్రక్చర్ లాగా ఒక హోల్ కి ఒక హోల్ ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి అనమాట. దాని వల్ల హోల్స్ క్లోజ్ అయ్యే అవకాశం ఉండదు. మరి ఇలా ఈ పైప్ లైన్ అనేది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ లోనే వేసుకోవాలా, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అవసరం లేదా అంటా ఉంటారు. లేదండి, ఫస్ట్ ఫ్లోర్ అయినా సెకండ్ ఫ్లోర్ అయినా ఎక్కడైనా సరే ఫ్లోర్ లో వేసుకోవాలి. ఎందుకంటే మన వుడ్ వర్క్ అన్ని ఫ్లోర్స్ లో చేపిస్తాము. సో ఫ్లోర్ నుంచే జనరేట్ అవుతుంది కాబట్టి మాయిశ్చర్ కంటెంట్ అనేది ఫ్లోర్ లోనే ఎక్కువ ఉంటుంది. దానివల్ల పెస్ట్ కాలనీస్ కూడా ఫ్లోర్ లోనే ఉంటాయి. ఈ మెథడ్ లో రిజల్ట్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందండి. ఈ పైప్ ని వాల్ కార్నర్స్ లో లే చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఈ పైప్ యొక్క లైఫ్ టైం ఎంత కాలం ఉంటుంది అనేసి అడుగుతూ ఉంటారండి. ఈ పైప్ కంపెనీ క్లెయిమ్డ్ లైఫ్ టైం వచ్చేసి 60 years అండి. ఈ సర్వీస్ గురించి మరిన్ని